21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43. అదే మీరా? ఏంటిది రాత్రిపూట వర్కౌట్ ఏంటి మిడిల్ క్లాస్ వాళ్ళలాగా? ఏం తోచట్లేదండి. అవును మావే రాలేదా? రాలేదు కానీ గిరి ఎయిర్పోర్ట్ కు రాలేదేంటి? రాలేదా? మరి మీరెలా వచ్చారు? టాక్సీలోనా ఆటోలోనా? షట్ అప్. టోటల్ మిడిల్ క్లాస్ నేచర్ లైక్ యువర్ డాడ్ శివ. ఇప్పుడు డాడ్ శివ లార్డ్ శివ గురించి ఎందుకులేండి, మా నాన్న శివేం చేశాడండి. ఏం చేశాడా? యునో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇంత టార్చర్ పెట్టరు. అవునత్తయ్య, అసలు మీ వంశంలోనే మిడిల్ క్లాస్ వాళ్ళు లేరా? ఊరికే తెల్లారు లేస్తే మిడిల్ క్లాస్ వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తారు. నెవర్. నేను ఎల్కేజీ చదివే దగ్గర నుంచి మీ కాలంలో కూడా ఎల్కేజీలు యూకేజీలు ఉన్నాయా అత్తయ్య? ఆ ఏజ్ నుంచే మనదంతా అప్పర్ క్లాసే. ఓ, అప్పుడు మీరు ఉప్పల్లో ఉండేవాళ్ళ? ఏదో ప్రాస కలిసిందని అన్నానులేండి. సో మీకు అసలు మిడిల్ క్లాస్ వాళ్ళతో టచ్ లేదన్నమాట. నెవర్. అయినా ఇంతసేపు మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. బై ది వే, గిరి రాగానే చెప్పు, రేపు ఉదయం క్యాచీ వాళ్ళ ఇంటికెళ్ళి పేపర్స్ ఇస్తుంది, తీసుకురావాలి. అలాగే అత్తయ్య. దేవుడా, ఓ మంచి దేవుడా, మా అత్తయ్యకి మిడిల్ క్లాస్ పిచ్చిని వదిలించేలా ఒక మంచి ఐడియాని ప్రసాదించు స్వామి. అంత అర్జెంట్ ఏం లేదు, రేపు మార్నింగ్ అయినా పర్వాలేదు. బావా, ఈ పేపర్స్ వాల్యూ ఎంత ఉంటుంది? 2 కోట్ల దాకా ఉంటుంది. ఆ స్థలంలోనే ఖ్యాతి ఆంటీ వాళ్ళ కజిన్ ఫ్లాట్స్ కట్టేది. ఇక్కడ 10 నిమిషాలు ఆపావా? ఎందుకు? ఇవి తాకట్టు పెట్టి 50 లక్షలు తెచ్చి విచ్చలవిడిగా ఖర్చు చేస్తా. పేపర్స్ ఏవి అంటే పోయాయని చెప్తా. జరిగే వాటి గురించి ఆలోచించు. డోర్ తీయమ్మా. అమ్మా నువ్వు చల్లగుండాలమ్మా, నీ కాలు మొక్తానమ్మా. అమ్మమ్మమ్మమ్మ పొట్టమ్మా, ఆకలమ్మా. అమ్మమ్మమ్మమ్మ ఒక్కసారమ్మా. అమ్మమ్మమ్మమ్మ నీకు దండం పెడతానమ్మా, నువ్వు బంగారు తల్లివమ్మా. అమ్మమ్మమ్మ నీ కాలు మొక్తానమ్మా. అమ్మమ్మమ్మ ₹1 అమ్మా. అమ్మమ్మమ్మ నీకు దండం పెడతానమ్మా. అమ్మమ్మమ్మ అలా అనకమ్మా, నువ్వు చల్లగుంటావమ్మా, నీ కాలు మొక్తానమ్మా. పొట్ట కోసినమ్మా, ₹1 అమ్మా. నీ పిల్ల బిడ్డలతో చల్లగుంటావా? ఆపి, నాకు అప్పుడే అన్ని బాధ్యతలొద్దు. ఈ ఒక్క పిల్లడితోనే చేస్తున్నా. లగెత్రా అమ్మ ₹10 ఇచ్చాది. అమ్మగారు ₹10 ఇచ్చారు. దొంగడాలమ్మా, చల్లగుండాలమ్మా. చల్లగుండయ్యా, రాయ్యా. బాబా, టర్న్ చేసి వాళ్ళని ఫాలో చేయి. కోపం తెప్పించదు. వాళ్ళకి ₹10 ఇవ్వడమే దండగా, మళ్ళీ ఫాలో చేయడమా? నేను చేయను. ఏ, వాళ్ళ మీద ఏమైనా డాక్యుమెంటరీ తెస్తావా? సినిమాని తీస్తాను, ముందు ఫాలో చేయి. బండి తిప్పు బావా. పైన వచ్చినా ఈ 50 నాది. ఏం కాదు, మొత్తం నాకే. ఒరే మంగు, ఆ అమ్మగారి కార్యేంద్రం మనకే అవుతుంది. మా తల్లి ఇంకో 10 పరకో ఇచ్చుకుంటదేమో. నీ పేరేంటి? బాణామత్తమ్మ. ఈడి పేరు మంగమ్మ. దేనికి తల్లి? మీరు పని చేయాలి. అది విషయం. ₹1000 ఇదిగోండి. పని అయ్యాక మీరు కదిస్తాను, ఓకేనా? సాల్తల్లి అడ్రస్ గుర్తుందిగా? తొందరగా వచ్చేయండి. అట్టగేనమ్మా. పద బావా. ఏంటి ఇదంతా? ముందు పద చెప్తా.
నా మాట విందులు, అమ్మకు నిజం తెలిస్తే చంపేస్తుంది. ఎవరిని? నిన్నా నన్నా? ఇద్దరిని. కలిసి బతుక కలిసి చేద్దాం బావా. ఛీ! ఏంటత్తయ్య ఇల్లంతా నీట్ గా సర్దారు? ఎవరైనా చుట్టాలు వస్తున్నారా? నో, బెంగళూరు నుంచి డెలిగేట్స్ వస్తున్నారు. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఊరికే మావే చెప్పిన జోక్ అయితే గుర్తొచ్చి నవ్వుతున్నానత్తయ్య. అమ్మా ఇదిగో పేపర్స్. ఏయ్, ఎవరా మేనర్స్ లేకుండా డోర్ నాక్ చేస్తున్నారు? కాలింగ్ బెల్ ఉంది కదా. బిల్గేట్స్ వచ్చుంటారేమో అత్తయ్య. బిల్గేట్స్ కాదు, డెలిగేట్స్. మిడిల్ క్లాస్ నేచర్ తెలిస్తే కదా. ఎవరా వీళ్ళు? డెలిగేట్స్ ఏమో అత్తయ్య. వీళ్ళు చేసే రచ్చకి అమ్మకి ఫిట్స్ వస్తుందేమో. ఈ తింగర్ది ఒక్క పని చేయదు కదా. ఎవరో తర్వాత చెప్తాం గాని నందిన ముందండయ్యా. నీకోసం ఈ డర్టీ పీపుల్ వచ్చినట్టున్నారు చూడు. చిచి, ఇప్పుడు చూడత్తయ్యా నువ్వెలా షాక్ తింటావో. నేనే నందిని. ఏంటి, ఏం కావాలి మీకు? అయ్యా నువ్వు కదమ్మా, నువ్వు చిన్నపిల్లవి. నువ్వు నందినమ్మ కూతురువమ్మా? కాదు, కోడల్ని. అవునా? అయితే మామ వచ్చింది నీకోసం కాదు, మీ అత్త కోసం. మీ అత్త నా అప్ప. వీళ్ళొచ్చింది నా కోసం కాదత్తయ్య, మీకోసమే. వాట్? ఏంటి ఈవిడేనా నందినమ్మ? మొలమో ఎంత బాగున్నావా? బాగున్నావా? ఇదిగో ఈడే నీ మరిది నా అప్ప. నేను గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఆగండి. అన్నార్తుల ఆక్రందనలు అరణ్య రోదనలుగా మిగిల్చి వేస్తున్న ఈ దుర్వ్యవస్థ రూపుమాపడం కోసం నీ నా తన మన వలన స్వార్థ లాభపూరితమై కలుషితమైన ఈ సమాజంలో చైతన్యం కోసం ఎక్కడ? ఆగండి. బావా ఫోన్ ఇవ్వు. నీ ఫేస్ కొంచెం లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకో. ఇటు స్ట్రైట్ గా నా వైపుకి. నందిని, 1 minute అత్తయ్య. ఇప్పుడు చూడండి అత్తయ్య, ఎవరు గుర్తొస్తున్నారు? బాబు. ఎస్, బాబు సరే కదా. చూడు బాబు, బాబు సరే కదా. అవును బాబు సరే. ఏంటి చిరాకు? బాబు సరే కదా. నీకు అమెరికాలో బాబు అని? అవునమ్మా, మా మరిది అమెరికాలో ఉన్నాడు. 2 నెలల క్రితం ఏడుకొచ్చానని ఫోన్ చేశాడమ్మా. ఇల్లు కనుక్కోవడానికి టైం పట్టింది. సో వీళ్ళు మీకు దగ్గర చుట్టాలు అంటే క్లోజ్ రిలేటివ్స్ అన్నమాట. మరి ఇంత చీప్ రిలేటివ్స్ ఉన్నారు అత్తయ్య మీకు? పోలేండి అత్తయ్య, రండి చిన్న మావయ్య, మీకు భోజనం ఏర్పాటు చేస్తాను. నువ్వు బేగిరా. ఏంటి డర్టీ పీపుల్? వాడు బాబు వాడు రిలేషన్సా? అంటే పాప ఇలాంటి డర్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకుందా? ఓ నో. ఓహో, పాప సంగతి మీకు తెలియదు కదూ. 2 ఫ్లోర్లే కాదు బాబు, అమెరికాలో ఒక మెట్టు కూడా పాప లిఫ్ట్ ఎక్కుద్ది. పాపం, ఎక్కడో అమెరికాలో హ్యాపీగా ఉన్న బాబుని దారుణంగా వాడేసుకుంటున్నా. సారీ బాబు సార్. ఇప్పుడు వీళ్ళని ఎలా బయటికి పంపించాలో అర్థం కావడం లేదు. ఊరికే నేను మిడిల్ క్లాస్ అంటూ ఉంటాను. ఇప్పుడు వీళ్ళు నా రిలేటివ్స్ అంటే నందిని దగ్గర లీనియన్స్ అవుతాను. ఓ గాడ్. అత్తయ్య, ఫస్ట్ టైం అత్తయ్య మీ కళ్ళల్లో భయం, కంగారు, టెన్షన్ చూస్తున్నాను. నేను టెన్షన్ పడ్డమేంటి? నాన్ సెన్స్. వాళ్ళు వెళ్ళిపోయారా? అయ్యో అత్తయ్య, మీరు ఉట్టి పిచ్చోళ్ళలా ఉన్నారే. వాళ్ళెందుకు వెళ్తారు అత్తయ్య? మీ క్లోజ్ రిలేటివ్స్ కదా.
వాళ్ళకి భోజనం డైనింగ్ టేబుల్ దగ్గర అరేంజ్ చేయమంటారా లేక కిచెన్ లో ఇదన్నీ ఉన్నత్తయ్య వాళ్ళెంత ఊరమాస్ ఐ మీన్ బిలో మిడిల్ క్లాస్ లో లోయర్ క్లాస్ లో ఇంకా షట్ అప్. ఎంత కాదనుకున్నా మీ దగ్గర బంధువులత్తయ్య అదే మంగళగిరి పెళ్లికి మాత్రం డైనింగ్ టేబుల్ దగ్గర నందిని, అసలు చాలా ఇరిటేటెడ్ గా ఉన్నాను. మళ్ళీ ఆవిడ పేరెత్తద్దు. మేడం ఏదో ఒకటి చెయ్యి. మరైతే వాళ్ళకి బ్లడీ. అదే వద్దు. కూల్ అత్తయ్య కూల్. వస్తాను. నమస్తే. లెక్కట చిచి చిచి ఏంటత్తయ్య మీ వాళ్ళు? నందిని, అప్ప రావడం ఏంటి? అప్పు రావడం కాదత్తయ్య, అప్ప వచ్చింది అంటే అక్క వచ్చింది అని. అక్కని అప్ప అని మిడిల్ క్లాస్ వాళ్ళు అంటారు. అవును బాణమతి అత్తయ్య, మీరేం చేస్తుంటారు? ఒరే మంగు, అప్ప అప్ప కోడలు మనం ఏం చేస్తున్నాం అని అడుగుతున్నారా? చూపిద్దాం. వదినే చూడు, తీయవే బాణమతే. అట్టగే నీ తీసుకురా మంగు. తొందరగా తీరా, చూడాలంట. తెస్తానుండు, అంత తేలిగ్గా వద్దనుకుంటున్నావా? నువ్వు తగిలించుకో. ఇది అట్టుకో, ఇక కొట్టుకో. ఒరే మంగు, అప్ప ఆట మార్చమంటుందిరా. మరి మార్చు. ఒకసారి నాతోరా. ఆట మొత్తం చూడకుండా వెళ్ళిపోతున్నావేంటి? రే గిరి, రే ఒకసారి. వస్తున్నానమ్మా. ఈ స్ట్రీట్ సైడ్ పీపుల్ బయటకు ఎలా పంపాలి? ఖ్యాతికి చెప్పి అజ్ఞానం రమ్మని చెప్తే ఎస్ నో. తనొస్తే ఈ నందిని ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళని న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. ఏంటమ్మా పిలిచావు? అమ్మ కొడుకులు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. లేకపోతే అయిన దానికి కాని దానికి విన్న వాళ్ళందరికీ బోర్ కొట్టేలా మిడిల్ క్లాస్ అంటుందా? మరోసారి మిడిల్ క్లాస్ అన్న మాట ఎత్తకుండా చేస్తా. ఏంట్రా ఏంటి న్యూసెన్స్? ఇదంతా దిల్లు ప్లాన్ అని చెప్తే చంపేస్తుంది. నిన్నేరా వాళ్ళు ఎలా బయటకు పంపాలి? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. పోనీ దిల్లుతో అదే నందినితో. అక్కర్లేదు. ఇలాంటి క్రిటికల్ మూమెంట్స్ అన్నిటినీ ఆ నందిని సాల్వ్ చేస్తుంది. అది నాకు నచ్చట్లేదు. మరి ఏం చేద్దాం? డూ వన్ థింగ్, ఒక 1 lakh ఇచ్చి పంపించేసి. అది మా చెల్లెలు వాళ్ళ రిలేషన్స్ కాబట్టి. 1,00,000 రూపాయలు ఎందుకులే అమ్మా? జస్ట్ డూ వాట్ ఐ సే. వాళ్ళ మాట వింటారంటావా? అది కరెక్టే. నేనే ఇచ్చి పంపిస్తాను. ఏంటి నువ్వు పంపించేది? ఇప్పుడు చూడు, రచ్చ రచ్చ చేస్తా. పాపం అత్తయ్య, వీళ్ళ దెబ్బకి బెంబెలెత్తిపోతుంది. లేకపోతే మమ్మల్ని మిడిల్ క్లాస్ అంటుందా? అవును, మేము నిజంగానే మిడిల్ క్లాసే కదా. అయినా సరే, దొంగని దొంగ అంటే కోపం రాదా? ఇది అంతే. ఏంటి ఆ మూట్లో ఏదో వజ్రాలున్నట్టు అలా పట్టుకు తిరుగుతున్నారు? దాని సంగతి పక్కన పెట్టమ్మా. ఇంతకీ ఇది ఇల్లేనమ్మా? ఎంత బాగుందో. సినిమాలో చూడటమే కాని నిజంగా ఇట్లాంటి కొంపల్ని మొదటిసారి చూస్తున్నామమ్మా. తర్వాత తీరిగ్గా చూద్దులే గాని ఇదిగో ఈ 5,000 తీసుకోండి. మా తల్లి, మేమేం చేయాలో చెప్పమ్మా.
మా అత్తయ్య మీకు 1,00,000 రూపాయలు ఇస్తుంది. మా తల్లే హలో, ఆ 1,00,000 తీసుకోవద్దని 5,000 ఇచ్చా. ఇదే లెక్క. చెప్తాను, శ్రద్ధగా వినండి. అది విషయం. మాట తప్పారు మా నాన్న పోలీసు కాల్చి పారేస్తాడు, జాగ్రత్త. మీరు ఇంతగా చెప్తుంటే మేము ఎట్ట మాట తప్పుతాం తల్లి. అట్టగే కాని పదయాకి ఎంతకెళ్దాం, మనం డామా ఆడాలి కదా. వస్తామమ్మా. పదా అమ్మా, డబ్బులు ఇస్తే వాళ్ళు బాధపడతారేమో. వాళ్ళు ఇక్కడే ఉంటే మర్డర్ జరుగుతుంది. ఏది బెటర్ నువ్వే ఆలోచించుకో. పోనీ డబ్బులు ఇవ్వకుండా నేను మాట్లాడినా? అనవసరంగా వాళ్ళకి 1,00,000 ఇవ్వడం దండగా. వాళ్ళు హ్యాపీగా తీసుకుని వెళ్ళిపోతారు. పోనీ ఢిల్లీ ఆడిన నాటకం చెప్పానా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? పదా. వితౌట్ మనీ నేను మ్యాటర్ సెటిల్ చేస్తానమ్మా. చూడు, వాళ్ళు రోడ్ సైడ్ బెగర్స్. 1,00,000 రూపాయలు వాళ్ళ లైఫ్ లో చూసుండరు. సెకండ్ థాట్ లేకుండా తీసుకోగానే వెళ్ళిపోతారు. వెళ్ళిపోవాలి. కమ్ విత్ మీ. నో కమింగ్, ఓన్లీ జంప్. ఏందప్ప ఇదే? 2 నెలలు బట్టి నీ ఇల్లు ఎతికి ఎతికి ఇప్పుడు దొరకబడితే నోటి తప్పించుకొని తిరుగుతున్నావే. ఏందప్ప కోపమా? అయినా మా మీద నీ కోపం ఎందుకుంటదిలే? నీ సొంత చెల్లెలు మొగుడు తమ్ముడే కదీడు. ఏంటత్తయ్య బాబుసే సొంత తమ్ముడు అంటుంది? అంటే మీకు బాగా దగ్గరన్నమాట. అంతే కదా తల్లి. ఆడు చదువుకున్నాడు, నేను చదువుకోలేదు, అంతే. ఏందప్ప ఆలోచిస్తున్నా? ఏంటి న్యూస్? చూడు, నా పేరు చూడు కాదప్పా, బాణామతి. చూడు బాణామతి, నీకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాను, వెళ్ళిపో. చిన్నమ్మగారు తీసుకోవద్దని చెప్పింది కానీ లేకపోతేనా? ఏంటి చూస్తున్నావు? 1 lakh ఇనఫ్ కాదా? అయితే 2 lakhs. అరే మంగ, నా కాలింద్రా. బాబు కాలిందా? వద్దు వద్దు బాణమతే, నీ దండం పెడతానే. నా కాలితే ఏమవుతా తెలుసుగా? తీరా బాబు కొరడతి. వద్దే బాణమతి, నేను కొరడా తీనే. మా వదిలి మొహం చూసి వదిలేనే. కొంప తీసి మా అత్తయ్యని కొరడంతో బాగుతావా ఏంటి? అవును తల్లే, మా బాణమతికి కాలితే కాల్సిన వాళ్ళు వదిలిపెట్టదా? మా వదిన ఈ మొహం చూడలే. వద్దు బయటకు వెళ్ళాడత్తయ్య. ఏం కావాలత్తయ్య? డూ సంథింగ్. మీరు మాలో మిడిల్ క్లాస్ కాదు కదా అత్తయ్య, అప్పర్ క్లాస్ కదా. మీరే లేదు, బయటకు వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. కాదు కాదు, బయట ఉన్నాను. ఐల్ కాల్ యు బ్యాక్. రాయ్ మంగళ కొడుకా, కొరడా ఇస్తావా చేస్తావా? వదినే, అది శాంతించాలంటే దానికి ఒక దండం పెట్టు చాలు. హే, వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? హై క్లాస్ వాళ్ళు దండం పెట్టరు, పెట్టించుకుంటారు. తీరా కొరడా. అదే మీరు అసలు దండం పెట్టద్దు. షట్ అప్. చాలా చూడప్పా సిద్ధప్ప. ఏటే మా వదినే పేరు సిద్ధప్పనా? ఇంకోసారి గాని ఆ దుడ్లాసి నాకు చూపించావంటే. దుడ్లంటే డబ్బులు అత్తయ్యా. మీరు హై క్లాస్ వాళ్ళు కదా, మీకు అర్థం కాదులేండి. నేను ఈయనే 4 రోజులు ఉంటా. ఓ గుడ్, 1 week. నువ్వేం మాట్లాడుతావు నాకు తెలియట్లేదు గాని 10 రోజులు ఉండమన్నావు, అంతే కదా? అట్నే కాని దండం పెట్టావుగా, అట్టగే ఉంటాలే పో. చిచి, ఆ బాబు ఉన్నప్పుడు వచ్చినట్టయితే ఈ మిడిల్ క్లాస్ నేచర్ నందిని పాప కలిసి మేనేజ్ చేసిండేవాడు. అప్పుడు నేను లేను కదా. అయినా ఆ బాబుకి సెన్స్ లేదు. ఈ అడ్రస్ ఎవరు చెప్పమన్నారు? వీళ్ళని బయటకు పంపించడం ఓ పెద్ద టాస్క్ అయిపోయింది. అత్తయ్య, బాణమతి అత్తయ్య వాళ్ళకి భోజనం వడ్డించేశాను. మీరు కూడా వస్తారా? ఇక్కడ తీసుకురమ్మంటారా? ఇక్కడికే తీసుకురా. సరే, పోతదు, నేను తిన్ను. ఏందప్పా, నువ్వు మాతో కూర తినవా? ఏ, నువ్వు మా అప్ప కాదా? నేను నీ చెల్లెలు కాదా? ఈ ఆలు నువ్వు మాతో కలిసి కూర తినాల్సిందే. కూడేంటి నందిని? ఓ
మీరు హై క్లాస్ కదూ? కోడంటే భోజనం అత్తయ్య, అందరం కలిసి చేద్దాం అంటుంది. నో, ఐ కాంట్. బాణమతి అత్తయ్య, నువ్వు వెళ్ళు, అత్తయ్య నేను తీసుకొస్తానులే. అవసరం లేదు, నువ్వు కూడా వెళ్ళు. పాత బాణమతి అత్తయ్య. అబ్బా పీజో రాపా. Shut up. Get out. అమ్మగారు, ఇలా బొల్ల మీద కూర్చుని అన్నం తింటాం నా ఫైల్లో ఇదే మొదటిసారండి. ఫైల్లో కాదు, లైఫ్ లో. అదే అదే. ఈ వెద మొహాలకు డైనింగ్ టేబుల్ అవసరమా? డైనింగ్ టేబుల్ సీన్ వస్తుందని మార్నింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు బాబా. అమ్మా తినేసి వెళ్ళిపోవాల్సిందేనా? మరి ఉందా అనుకుంటున్నారా? ఆ పప్పులే ఉడకవు. వెళ్తాలేమ్మా. ఏదో చల్లగా ఉండేసరికి మనసు ఉండాలని కొత్త కొత్తలు ఆడేస్తుంది. ఇంతకీ మీ అత్త నిన్న ఆరళ్ళు పెట్టుద్దా? 6 ఏళ్ళు లేదు 7 ఏళ్ళు లేదు, కానీ ముందు నువ్వు పోంచి. బావా, తన చుట్టాలు మిడిల్ క్లాస్ కన్నా లోయర్ క్లాస్ అని, ఇంకా అత్తయ్య ఎప్పుడు మిడిల్ క్లాస్ అనే మాటే ఎత్తదు. ఏంటి అమ్మా ఇతగలను. గిరి, అమ్మా నాకిప్పటి వరకు ఈ థాట్ రాలేదు, ఇప్పుడే వచ్చింది. ఏంటత్తయ్య అది? వీళ్ళని పర్మనెంట్ గా ఇక్కడే ఉంచాలనా? Shut up. ఇప్పుడే బాబుకి ఫోన్ చేస్తాను. ఓర్ నాయనో, ఇప్పుడు నాకు ఏ తమ్ముడు లేడు. వీళ్ళని ఎందుకు వచ్చారని గన్ పెట్టి అడిగితే నేనే తెచ్చానంటారు. ఇలా ఇప్పుడు బాబు సరికి ఫోన్ ఎందుకులేండి అత్తయ్య? వాళ్ళు మధ్యరాత్రిలో ఉంటారు, అమెరికా కదా. అవునవును, ఆడది అమెరికానే. బాణామతే మొలకైతేనే యా చూడ. బాబు, ఐఎమ్ నందిని హియర్. ఓకే ఓకే ఫైన్. డిస్టర్బ్ చేయలేదు కదా? నాకు తమ్ముడున్నాడని చెప్పరా బాబుగా. బాబు, నన్ను పుట్టింటికి పంపించేస్తే నువ్వు ఊరుకోవద్దు. Stop there. అబ్బా, నిన్ను కాదు బాబు, నందిని వెళ్ళి వాళ్ళ ఆపు. బాణమతి అత్తయ్య, అత్తయ్య ఉండమంటున్నారు. Stop there. నిన్ను కాదు అని చెప్పాను కదా. బై ద వే, నీకు బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? ఏంటి నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది? వాట్? లేరా? కజిన్స్ కూడా ఎవరు లేరు కదా? ఫైన్. మంగో జంప్. అరే వెళ్ళిపోయారు అత్తయ్య. మీరు గన్ తెచ్చారు, వాళ్ళు రన్ చేశారు. మా అత్తయ్య మజాక. రండత్తయ్య, మనం భోజనం చేద్దాం. వాళ్ళెందుకు పంపించావు? నేనా? ఎస్, నేను చూడలేదనుకున్నావా? వెళ్ళమన్నట్టు సైగ చేశావు. సో వాళ్ళని నువ్వే తెచ్చావు, అవునా? అదేం లేదులేమ్మా, అది You shut up. మాట్లాడుకో. ఎక్కడ? ఇక్కడ. నీకు మిడిల్ క్లాస్ మీద ఉన్న దురభిప్రాయాన్ని తొలగించడానికి ఇలా నాటకం ఆడాను. నన్ను క్షమించండి, తప్పైపోయింది. షూట్ చేయకండి. మీకు నమస్కారం. భోజనం వడ్డించమని. ఆ